మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. నూతన ఆంగ్ల సంవత్సరం 2026కి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందండి. తత్ఫలితము చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి ఉంటుందా, లేదా కొత్త ఉద్యోగంలో ఎప్పుడైనా ప్రయత్నం చేయాలా, నిరుద్యోగస్తులకి ఉద్యోగం కలుగుతుందా, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎప్పుడు ఏ సమయం బాగుంటుంది, అలాగే ఈ వృషభ రాశిలో జన్మించిన మాకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, విదేశీయానము, ఒకటా రెండా అనేక అంశాలలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఏ విధంగా ఏ గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రస్థితిలోనే ఉంటాడు. ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశి మీద ఈ యొక్క గురు ప్రభావం అమితంగా ఉంటుంది. అంటే జన్మరాశిలోనే ఈ యొక్క గురు ప్రభావం ఉంటుంది. పేరుకు మాత్రం ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కానీ వక్రగతి పొందినటువంటి ఫలిత ప్రభావము వృషభ రాశికి ఉన్నటువంటి కారణం చేత మార్చి 14వ తారీఖు వరకు కూడా గురు యొక్క ప్రభావము ఉద్యోగ సంబంధము మీద, అలాగే వివాహ సంబంధాలు, అలాగే సంతానపరముగా అనేటువంటివి కొద్దిగా ఆ గురు ప్రభావం అనుకూలంగా ఉంటుంది. స్థితి వలన రాశి యొక్క ప్రభావం, వక్రస్థితి ప్రభావం వలన కొంత ప్రతి పనులలో కూడా నాది, నేను అనేటువంటి యొక్క అహం ఉంటుంది. తద్వారా అంది వచ్చినటువంటి అవకాశాల్ని ఈ మార్చి 14వ తారీఖు వరకు వినియోగించుకోలేకపోతారు. కాబట్టి చేయాల్సిందల్లా కూడా కలిసిపోయే తత్వాన్ని, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక రకంగా కాదండి, జూన్ అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారికి గురువు ఏదో ఒక సందర్భంలో మేలు చేస్తూనే ఉంటాడు. గురు ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్చి 14వ తారీఖు వరకు మీ యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉండాలంటే, నేను అనే అహాన్ని పక్కకు పెట్టి అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి 10 మందికి మీరు సహాయం చేసే అవకాశాన్ని కనుక వినియోగించుకుంటే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే, ఈ గురువు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో యోగాన్ని కలగచేయబోతున్నాడు. అదొక్కడి గుర్తుపెట్టుకోండి. విదేశీ యానము కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. మార్చి 14 వరకు ఈ నియమాన్ని పాటిస్తే, మార్చి 15వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది. గురువు యొక్క ప్రభావం, ధన ప్రవాహం చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా భవిష్యత్తు మీకు యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. విచిత్రంగా ఈ 2026వ సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత
ఎప్పుడూ ఇబ్బందులు, ఎప్పుడూ సంతోషము ఉండదండి. సరి సమానంగా ఈ గురువు ఇవ్వబోతున్నాడు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి సమయానికి తగ్గట్టుగా మీరు వేగంగా మీ నిర్ణయాలు తీసుకొని అమలు పరిచే విధానాన్ని మీరు పెట్టుకోండి. మీకు ఈ సమయం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మీరు ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా రూపకల్పన చేసుకోండి. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గురువు ఈ సంవత్సరం మే వరకు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు. అంటే 5 నెలలు ప్లస్ ఆఖరి 2 నెలలు 7 నెలలు సంపూర్ణముగా ఈ వృషభ రాశి వారికి యోగించబోతున్నాడు. మిగిలిన 5 నెలలు ఏ విధవుతుందో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 నెలలు మీకు పరీక్షా కాలం. కాబట్టి గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాల్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. పరీక్షా కాలంలో మీరు అబ్జర్వేషన్ అనేటువంటిది ఎక్కువగా పెట్టుకోవాలి, అనాలిసిస్ ఎక్కువగా చేయాలి. ఈ సమయంలోనే మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి యొక్క పరిచయాలు కానీ, అలాగే ధనపరంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు కానీ ఉండబోతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోండి. ఇక శని కూడా అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి జూలై 26వ తారీఖు నుంచి అనగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 10వ తారీఖు వరకు, అంటే సుమారు 135 రోజుల పాటు శని వక్రగతి ఉన్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మెలకువగా ఉండండి అని సూచిస్తున్నాడు. ఇక్కడ ఆగస్టు నుంచి చూసినా, అక్కడ గురుగ్రహ ప్రభావం చూసినా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు గురు శనుల యొక్క ప్రభావం వలన ఈ 3 నెలల్లో ఏదో విభిన్నమైనటువంటి ఆశకి గురయ్యేటువంటి విధంగా మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి. కాబట్టి ఒక జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్తోనే ఉండాలి. మీ జీవితంలో పెద్దవాళ్ళ యొక్క సహకారాలు తీసుకుంటే మీకు ఈ గురుశనులు ఇచ్చేటువంటి ప్రలోభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు మంచి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మీరు చూసుకోండి, రాశిలోనే జూన్ 20 తారీఖు నుంచి ఆగస్ట్ 1వ తారీఖు వరకు రాశిలో కుజ సంచార ప్రభావం. అంటే సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్, నవంబర్ 12వ తారీఖు వరకు కూడా మీకు గురువు కుజ యొక్క ప్రభావం ఉండడం అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కుజగ్రహ ప్రభావం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మార్చి 14, అలాగే ఏప్రిల్ 13వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మార్చుకోవాలన్నా లేదా కొత్త ఉద్యోగంలో మీరు వెళ్ళాలన్నా ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఎప్పటి నుంచి 2026 ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు 2 నెలల కాలం అత్యద్భుతమైనటువంటి కాలం. ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16వ తారీఖు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయమే. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగము, అలాగే ఉద్యోగం మార్పు కావాలనుకుంటే మార్పు అనేటువంటిది ఉంటుంది. మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో అది అనుకూలంగా ఉండవు. కాబట్టి చెప్పినటువంటి సమయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి విద్య, ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడని చెప్పాను కదా.
ఈ గురుగ్రహ ప్రభావం వలన 2026 సంవత్సరంలో విద్యార్థులు ఉన్నత శ్రేణిలో తమ విద్యని పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించబోతుంది. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి విదేశీ యానానికి సంబంధించి ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇదే సమయంలో శని వక్రీకరించి ఉండడం కాబట్టి మీకు విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి సమయం. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ మధ్యకాలము అనుకూలంగా లేదు విద్యార్థులకి. ఆ సమయంలో బాగా కష్టపడితే కానీ ఫలితాలు రానటువంటిది. పోటీ పరీక్షలలో విద్యార్థులు ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యని పూర్తి చేసుకోగలుగుతారు, సీటుని సంపాదించుకోగలుగుతారు. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధముగా మార్చి 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మార్చి 14 నుంచి ఈ యొక్క జూన్ 1వ తారీఖు, మే 31వ తారీఖు వరకు గమనించుకుంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో గట్టి ప్రయత్నాలు చేయాలి. అయితే కుటుంబంలో అనుకూలతలు ఉంటాయి. దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ యొక్క మార్చి 15 నుంచి మే 31 మధ్యకాలంలో పొరపచ్చాలు తొలగించుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి సమయముగానే చెప్పవచ్చు. ఇక దాంపత్యము చక్కగానే ఉంటుంది. వివాహ సంబంధాల విషయాల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహము నిశ్చయం అవుతుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతాన భాగ్యము కలుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో జల సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు అనగా లంగ్స్ ప్రాబ్లం కానీ, కఫ సంబంధముగా ఇబ్బందులు కానీ, నీటి వలన అనారోగ్య సమస్యలు, నీరు బాగా పేరుకుపోవడం కానీ, ఇలాంటి సమస్యలు, జలగండములు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక విదేశీ యానానికి మాత్రం అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇంతకుముందు చెప్పినాం. కాబట్టి ఆ సమయంలో మీరు విదేశీ యానానికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా ఇటు గురుగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడం, అలాగే రాహుకేతుల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ కేతుగ్రహ యొక్క ప్రభావము మీకు కొంత మనశ్శాంతిని కలగచేయదు. చీటికి మాటికి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలగచేయడం, మిత్రులతో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది ఈ కేతుగ్రహ సంచార ప్రభావం వల్ల కలుగుతుంది. అయినప్పటికీ కూడా గురు యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు మీరు అన్ని సమస్యల నుంచి అధిగమించుకోగలుగుతారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి పదవి లభించబోతుంది. ఆశించవచ్చండి, తప్పులేదు. మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జూన్ 1వ తారీఖు నుంచి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవిలో ఉండగలుగుతారు. ఆశించిన మేర ప్రజలలో ప్రజాదరణ కలుగుతుంది. గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్ని ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది. ఇక కళారంగం అనగా సినిమా రంగము, సోషల్ మీడియా, నాటక రంగము, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. అయితే మార్చి 15 నుంచి జూన్ 1వ తారీఖు రోజున వరకు కూడా మీకు ఏవైతే అవకాశాలు వస్తాయో అవి మీకు పేరు ప్రఖ్యాతులు కలగచేస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ధనాదాయం మీకు లభించబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులు వాణిజ్య పంటలు కనుక వేసుకున్నట్లయితే ఆశించిన మేర కంటే కూడా ఎక్కువగా ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. కాబట్టి వాణిజ్య పంటల దృష్టికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అన్ని విధాలుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా శని
హాఫ్ ఆఫ్ ద ఇయర్ యోగించే అవకాశం ఉంది. హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంటక శని అంటే ఏంటి? శని లాభస్థానంలో ఉండి వృషభ రాశికి జూలై 26వ తారీఖు వరకు యోగించినప్పటికీ జూలై 26వ తారీఖు నుంచి వక్రస్థితిగా ప్రభావం వలన కష్టములు పెట్టి ఫలితాలని ఇస్తాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదైనా కానీ జూలై తర్వాత అద్భుతమైనటువంటి యోగ స్థితి ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి అని చెప్పి. కారణం, గురువు అనుకూలంగా ఉన్నాడు. శని అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, వక్రస్థితి ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉండి ఆశించిన మేర ఫలితాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ శని కూడాను సిద్ధంగా ఉన్నాడు, కానీ కష్టపెట్టి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కష్టే ఫలి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం కావాలి. అయితే ఈ గురువు అనుకూలంగా గత సంవత్సరం వరకు కూడా ఒక రకం, కానీ ఇప్పటి నుంచి రాబోయే సంవత్సరాలు మరొక 8 సంవత్సరాల వరకు కూడా గురువు చాలా చిత్రముగా ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభావితం చేస్తుంటాడు. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా సిద్ధపడండి. అయితే వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడాను దైవానుగ్రహం వల్ల మనం ఎదుర్కోక తప్పదు. దైవానుగ్రహం వల్ల ఆ సమస్యల నుంచి ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటపడక తప్పదు. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి ఏదైనా దైవానుగ్రహం తప్పదు కదా. కాబట్టి ఈ దైవానుగ్రహం కోసం మీ జాతకరీత్యా కలిగేటువంటి సమస్యల నివారణకి ప్రతీ నెల ఒక పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాదులతో మీకు వీడియోలు కూడా పంపిస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా ఇంకా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కూడా. ఎందుకనంటే మనము ఈ యొక్క సంబంధించినటువంటి రాశి ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా బేరీజు వేసుకొని ఇంకా మరింత ముందుకి చొచ్చుకుపోవచ్చు. వచ్చే ఆటంకాలని గుర్తించి ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యముగా ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారస్తులు, పికిల్స్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, అలాగే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్సు మరియు బంగారు వ్యాపారస్తులు, కళాశాలలు, విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది. మే 31వ తారీఖు వరకు కూడా మీరు వ్యాపార విస్తరణ కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, నూతన వ్యాపారం కానీ ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయము. జూన్ 1వ తారీఖు నుంచి ఈ అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా మీరు జాగ్రత్తలు పాటించి మీ యొక్క ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనాలిసిస్ చేయండి. ఇతరుల యొక్క, పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా, నవంబర్ డిసెంబర్ మంత్ కూడా అనుకూలంగా లేని సమయం. కాబట్టి ఏదైనా మీరు చేయాలనుకున్న మే మంత్ లోపలనే మీరు ప్రయత్నం చేయండి. కొత్త వాటికి మీరు జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రలోభపెట్టేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. జూలై మంత్ నుంచి అని, జూన్ మంత్ నుంచి అని మీకు చెప్పవచ్చు. మొదటి 5 నెలలే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఇక చర్మ సంబంధము, అలాగే ఇనుము సంబంధంతో కూడుకున్నటువంటి ప్లాస్టిక్ వ్యాపారస్తులు, ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్స్, పెట్రోల్ బంకులు ఇలా నడిపేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మట్టితో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూలై మంత్ వరకు కూడా వేచి ఉండేటువంటి అవకాశము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. జూలై తర్వాత నుంచి మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకనంటే వక్రీకరించినటువంటి శని ప్రభావం, రాహు ప్రభావము ఈ వృషభ రాశి మీద ఉండబోతుంది.
ఏదో పెద్దదైనటువంటి ప్రయత్నం మీరు చేయబోతుంటారు. ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తారు. దైవానుగ్రహంతో మీరు ఆ పని ప్రయత్నం చేయండి. ఎందుకనంటే అద్భుతమైనటువంటి ఒక పరిస్థితి ఆగస్టు నుంచి మీకు డిసెంబర్ వరకు ఉండబోతుంది. ఏదో గొప్ప అవకాశాలు మాత్రం మీకు ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినటువంటి విధంగా మీకు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రంగంలో అనగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పెద్దవాళ్లతో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మే వరకు కూడా మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. చేసిన చిన్న పనైనా కానీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది మే 31 వరకు. తదనంతరం కొన్ని పని ఒత్తిళ్లు పెరుగుతాయి. అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో ఉద్యోగ మార్పులు అనేటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. సంతానపరంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. సంతానవంతులవుతారు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి వివాహము ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థం అనగా హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనగా జూన్ వరకు వివాహం కాని అమ్మాయిలకి వివాహం అయ్యే అవకాశం ఉంది. జూన్ తర్వాత మాత్రం కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల చేసేటువంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తలు పాటించండి. ఇతరులని నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటించి ధనపరమైనటువంటి విషయంలో ఒక నిర్ణయానికి రండి. అన్ని విధాలుగా సేఫ్ సైడ్లో ఉంటారు అని చెప్పవచ్చు. ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మా యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు ఉద్యోగము అనేటువంటిది మార్చుకోవాలి, ఎప్పుడు బాగుంటుంది, అలాగే ఆరోగ్యపరంగా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ వరకు కూడా అంటే మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో జాగ్రత్తలు పాటించండి. ఎందుకు? కుజగ్రహ ప్రభావంలో కోపం అధికంగా వస్తుంది. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనం పాటించండి. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఈ సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందని ఇంతకుముందు చెప్పాం కదా. మిగతా గ్రహాలు కూడా ఇదే ఫలితాన్ని మీకు తెలియచేయబడుతున్నాయి. ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి ఫైన్లు కట్టే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. ఇక సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు కూడా, నవంబర్ 11వ తారీఖు వరకు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులు అనేటువంటివి జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యకాలంలో మీకు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఉంటుంది కదా ఆ కోరిక నెరవేరబోతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఎప్పుడెప్పుడు ఏ మంత్లో ఉద్యోగ సంబంధంగా మేము మార్చుకోవాలి, ఏ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఉద్యోగపరంగా మాకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది కూడా చాలామంది అడుగుతుంటుంటారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 13 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యకాలము కూడా ఉద్యోగ సంబంధముగా
మార్పులు కానీ కొత్త ఉద్యోగం లభించడానికి కానీ అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 17 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ చెప్పిన సమయాల్లో మీరు తప్ప మిగతా సమయాల్లో ప్రయత్నాలు చేయకండి, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చెప్పిన సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో కనుక ఉద్యోగం మార్పు చేస్తే అక్కడ మీరు నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తెలిసిన రూట్ కంటే తెలియని రూట్ చాలా డేంజర్. తెలిసిన సంస్థల్లో అవమానం కంటే తెలియని సంస్థల్లో అవమానం ఎదుర్కోవడం కష్టం. కాబట్టి ఈ చెప్పినటువంటి సమయాల్ని మరొక్కసారి మీరు పరిశీలన చేసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకున్నట్లయితే తప్పకుండా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం, కేవలం ఉద్యోగం అనే కాదండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణముగా మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతారు. అయితే చెప్పినటువంటి సమయం ప్రధానంగా మిగతా గ్రహాల యొక్క ప్రభావము, అలాగే గురుగ్రహము శనిగ్రహ సంచార ప్రభావము వెరసి చూసుకున్నట్లయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్, ఈ 5 నెలల కాలము మాయా కాలము, మిమ్మల్ని మాయలో పడేస్తుంది. మిగతా శని రాహుల ప్రభావము, కుజగ్రహ ప్రభావము, అలాగే గురుగ్రహ ప్రభావము, కేతుగ్రహ ప్రభావం కూడా ఒకంత మాయలో పడేటువంటి అవకాశం. కాబట్టి ఆ సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మిగతా సమయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమస్యల నుంచి అనేటువంటివి ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం మీరు దైవానుగ్రహాన్ని పొందక తప్పదు. ఎందుకంటే గురుగ్రహము మిగతా గ్రహాల యొక్క ప్రభావం చాలా విభిన్నంగా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఇట్టి దైవానుగ్రహం కోసం మీరు పరిహారాలలో భాగంగా ప్రతిరోజు దత్త అష్టక పారాయణము, గణేశ స్తోత్ర పారాయణము ఎల్లప్పుడూ చేయాలి. ఇక ప్రధానంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్య అనేటువంటిది ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ఒక 11 రోజుల పాటు రుద్రాభిషేకం కంటిన్యూస్గా చేసుకోండి. ఆ సమస్య పరిష్కారం మీకు లభిస్తుంది, అందులో సందేహం లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రదోషకాల సమయంలో శివాలయ సందర్శనం చాలా మేలు కలగచేస్తుంది. ప్రతిరోజు కూడా గణేశ స్తోత్రము, దత్తాష్టకము పారాయణం చేయండి, రోజుకి 3 సార్లు. అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇంకా మీరు సమస్యలు అధికంగా మీకు కలుగుతున్నాయంటే మన పీఠం ఆధ్వర్యంలో ఎలాగో ప్రతి నెల సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురుగారు, మొత్తం మీద ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని పొందుపరచండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో 2026 ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కలిసి వచ్చే సంవత్సరం అనుకోవచ్చా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఒకటేనండి, ఇక్కడ 2026 సంవత్సరంలో మేజర్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా జీవకారకుడైన గురువు, అంటే ఫ్రూట్స్ ఇచ్చేటువంటి గురువు, కర్మనందించేటువంటి శని, కాలానికి మోక్షానికి కారకులైనట్టు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆశతోనే. దానికి రాహువు, మనం కొన్ని కంప్లీట్ అయిపోవాలంటే కూడా కేతువు, ఆటంకాలు కరగకుండా ఉండాలంటే కూడా కేతువు అనుగ్రహం కావాలి. వీళ్ళ యొక్క గ్రహస్థితులు బట్టి ఈ యొక్క అంశం నేను చెప్తుంది, నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మీకు అంటే ఈ యొక్క రాశి వారికి జనవరి 1వ తేదీ నుంచి 2026 సంవత్సరంలో ఒక 6 నెలల పాటు దాదాపు, అంటే జనవరి నుంచి జూన్ వరకు, ఆల్మోస్ట్ జూన్ స్టార్టింగ్ వరకు గురువు 2లోనే ఉంటాడు.
ఈ లగ్నానికి శుభుడైన పాపైనా కానీ గురువు అక్కడ ఉన్నప్పుడు ధనస్థానంలో ఉన్నందుకు ఏదో ఒక రూపంలో వీళ్ళకి ధనం అనేటువంటిది ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ గురువు ఒకటే కాకుండా మనకి లాభస్థానంలో శని, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే శని లాభంలో కానీ, లేకపోతే 3వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, ఇలా 11వ స్థానాల్లో కానీ, లాభం అంటే 11వ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు ఫేవర్గా ఉంటుంది, కాలం అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి జూన్ నుంచి మనకి గురువు మారిపోతాడు కదా, గురువు మారినప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి? మరి ధనయోగం తగ్గిపోతుందంటే కాదు. ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం పెరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి గురువు 3లోకి మారినప్పటి నుంచి 2 విషయాలు పాజిటివ్గా ఉంటాయి. ఒకటి, ఏదైనా ఒక అగ్రిమెంట్ కూర్చొని మాట్లాడుకొని ఏదైనా గతంలో ఏదైనా సమస్యలు ఉన్న అన్నదమ్ములతో కావచ్చు, బంధువర్గం వారితో కావచ్చు, జూన్ నుంచి బాగుంటుంది వీరికి 2026లో. అలాగే అక్కడ 3లో ఉండే గురువు 7వ స్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైతే 7వ స్థానాన్ని వీక్షిస్తాడో, అదేవిధంగా లాభస్థానాన్ని వీక్షిస్తాడో, ఇక్కడ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది జూన్ నుంచి వీళ్ళకి, ఈ యొక్క మేషం వారికి. లాభస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళకి బాగుంటుంది అని చెప్పచ్చు. ఓకే, అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి వీళ్ళ యొక్క 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం విద్యార్థులకి తెలియని కొన్ని ఆటంకాలు ఏర్పడము. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పంట పొలాలు అవి పండిస్తూ ఉంటారు, అటువంటి వారికి అటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఏంటంటే వీరి గృహంలో నిత్యము గనక గణపతి యొక్క ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే కేతువు 4లో ఉంటాడో ముఖ్యంగా వీలైనంత మటుకు గణపతి ఆరాధన చేయడం, గణపతి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండాలి. కన్స్ట్రక్షన్స్ అవి ప్రారంభించుకునేటప్పుడు అసలు మొత్తం డబ్బు ఉందా లేదా, కొంతమంది చూడండి ఏదో కొన్ని డబ్బులు స్టార్ట్ చేసేసి ఇంకో వ్యక్తి మన దగ్గరికి ఇవ్వాలి కదా అని ఇచ్చేస్తాడు, ఈ నెలలో ఇస్తా అన్నాడు, అంతట్లో ఈ డబ్బులతో స్టార్ట్ చేద్దాం అనేసరికి వాడికి కూడా ఇది ఆగిపోద్ది. 4లో కేతు ఆటంకాలకు కారకుడు కదా, అందుకని విద్యా సంబంధించిన విషయంలో, గృహ సంబంధించిన విషయంలో, వాహనాలు నడిపేటప్పుడు ఈ సంవత్సరం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. ఈ కేతు ఆల్మోస్ట్ 1/4 అంటే ఒక 80% ఈ ఇయర్లో ఒక 80% లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో జరిగిపోతాడు యాక్చువల్గా. బట్ ఏదైనా కానీ ఈ సంవత్సరం కొంచెం ఈ ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది 4లో కేతు ఉన్నప్పుడు, ఉంటేనే మంచిది కూడా చెప్పాలంటే. అలాగే ఈ సంతాన సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్గానే ఉంటుంది, ఏం భయపడాల్సిన పని ఏం లేదు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 7వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత. అదేవిధంగా వృషభం వారికి, మీరు వృషభం కావచ్చు, వృశ్చికం కానివ్వండి, మేషం కానివ్వండి, తుల కానివ్వండి, వీళ్ళకి ఎప్పుడు కూడా భాగస్వాములు ఎలా వస్తారంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ వస్తుంది, అట్రాక్షన్ ఉండే వాళ్ళే వస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే లగ్న అధిపతి శుక్రుడై సప్తమాధిపతి కుజుడు అవుతాడు, అట్రాక్షన్తో పాటు ఒకరు కొంచెం సున్నితంగా ఉంటే ఒకరు బాగా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ వస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి తత్వం గల వాళ్ళు వస్తూ ఉంటారు. అది. ఇంకొక విషయం ఏంటంటే సప్తమాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో వీళ్ళకి వివాహం తర్వాత వీళ్ళ జీవిత భాగస్వామికి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ ఇటువంటి యోగాలు కూడా కలుగుతాయి. అయితే దశమ స్థానంలో రాహు ఉన్నందుకు వీళ్ళ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అంటే ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, లేకపోతే వేరే దేశాలు, ఇప్పుడు అమెరికానే రావాలని రూల్ లేదు, ఆస్ట్రేలియా ఉంది, లండన్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినట్లయితే వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్, లేకపోతే డయాగ్నోస్టిక్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్, ఇట్లాంటివి చేసేటువంటి వారికి మంచి అనుకూలత అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ లగ్నం నుంచి సప్తమాధిపతి శుక్రుడు, అలాగే సప్తమాధిపతి కుజుడు, లగ్నాధిపతి శుక్రుడు, ఈ లగ్న సప్తమాల్లో శుక్ర కుజులు అధిపతులు అవుతున్నారు. కాబట్టి ఎవరికైనా ఈ జూన్కు మందే వివాహం అవ్వాలి అనుకునేటువంటి వారు కాస్త
ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవడము. అలాగే జూన్ తర్వాత ఎలాగో వీళ్ళకి సప్తమ స్థానం వైపు గురువు దృష్టి ఉంటుంది కాబట్టి కుజరాశుల మీద లగ్నంలో ఉండే శుక్ర కుజులు రెండు యాక్టివ్ అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి దశమంలో రాహు ఉన్నందుకు పర్టికులర్గా ఈ నైట్ డ్యూటీస్ చేయడము, లేనట్లయితే విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు వీళ్ళు చేజిక్కించుకోవడం ఇలాంటివి ఉంటాయి. కాకపోతే రాహు మాయాకారకుడు కాబట్టి ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను మీరు ఇన్ని లక్షలు కట్టండి అంటే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు దుర్గాదేవి యొక్క ఆరాధన కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో అతి త్వరలో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతాయి. అలాగే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది వీరికి. ఓకే, ఈ ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా ఆ టెంప్టేషన్స్కి లోన్ అయ్యి కాస్త వైవాహిక జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు ఎదురు చూసే అవకాశం? ఒకటేనండి, ఎఫ్ఐఆర్స్ అనేవి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటే మనం ఏం చేయలేము అది. బట్ ఇప్పుడు కంటే కూడా ఒక 2 years తర్వాత ఏలినాడు శని ప్రారంభం అవుతుంది, ఒక 2 ఏళ్ల తర్వాత. అప్పుడు నీచ స్థానంలో 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా జన్మజాతకంలో వాళ్ళు ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి 12వ స్థానం పాడవుతుంది. వాళ్ళ ప్రమేయం లేకుండా ఎఫ్ఐఆర్స్లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఓకే, సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? దూర ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి అంటారు ఏదైనా పనితో మనం ముందుకెళ్ళినప్పుడు? ఈ సంవత్సరం చెప్పాలంటే గురువు 2లో ఉన్నందుకు, లాభస్థానంలో శని ఉన్నందుకు ఒక రకంగా పాజిటివ్గానే ఉంది వీళ్ళకి. ఇక దూర ప్రాంతాల కంటే వాట్ ఈస్ ద పర్పస్ అని తీసుకోవాలి మనం. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్తారు, మంచిదే, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా వ్యాపార సంబంధించిన విషయాల్లో వెళ్తున్నారు, మంచిదే. లేదు కాకపోతే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, వ్యాపార స్థానంలో శని ఉన్నాడు కాబట్టి. మరలా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, కాకపోతే కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. బట్ గుడ్. ఓకే, సో ఓవరాల్గా ఈ ఇయర్లో శక్తివంతమైన ఆలయాలు దర్శిస్తే బాగుంటుందంటే ఏం చెప్తారు? అలాగే విశేషంగా ఎటువంటి దైవారాధనలో ఉండాలి సంవత్సరం అంతా కూడా? పద్మనాభ ఆలయాన్ని దర్శించడం మంచిదండి వీరికి. ఒకటి విష్ణు ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి, పద్మనాభ స్వామి ఆలయాలు ఇవి దర్శించడం చాలా చాలా మంచిది. ఇంకా ఉద్యోగం కోసమే ప్రత్యేకంగా నేను ఎవరిని దర్శించాలి అంటే మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణకి చూసుకున్నట్లయితే కనకదుర్గ ఆలయం విజయవాడ, ఎందుకంటే రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఉంటే రాహు ప్రభావం పాజిటివ్గా ట్రిగర్ అవుద్ది కాబట్టి ఆలయానికి వెళ్ళడం మంచిది. ఓకే, ఓవరాల్గా 2026 వృషభ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో ఓవరాల్గా 2026 వృషభ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశిస్సులండి. 2026 వృషభ రాశి వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? చాలా మంచి విషయం అడిగారు. వృషభ రాశి వారికి 2026 మొత్తం మీద కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏ రాశికైనా కూడా గురు బలం అవసరం, గురువు యొక్క అనుగ్రహం. మనకు ప్రపంచవ్యాప్తంగా గురువే అందరికీ గురువు. ఇప్పుడంటే అందరూ ఎవరినంటే వాళ్ళని గురువుని చేసుకొని పూజిస్తున్నారు, కానీ ఓవరాల్గా ఈయన దేవతలకందరికీ గురువు. అలాగే మన జాతక చక్రంలో ఆయన ఉన్న స్థానాన్ని బట్టి మన జీవితం అనేది అభివృద్ధి చెందడం, లేదంటే అన్డెవలప్మెంట్, ఎంత చేసినా కూడా అభివృద్ధి లేకపోవడం, కష్టపడినా కూడా ఫలితం అనేది కనిపించకపోవడం. వాళ్ళు చాలామంది గొడ్డు చాకిరి అంటారు, ఏమంటారు, రాత్రింబగుళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు పాపం, కానీ ఫలితం ఉండదు. వీళ్ళ కష్టం ఇంకొకరు బతుకుతూ ఉంటారు, అంటే ఇంకొకరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. అట్లా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం అనేది ప్రతి రాశికి కూడా ముఖ్యం. మనము ఈ యొక్క గురువు యొక్క స్థానాన్ని బట్టి ప్రధానంగా కూడా ప్రతి రాశిలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే దాంతోపాటు కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఏ విధంగా ఉంది, అందరినీ మనము 9 మందిని ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారు వాళ్ళని బట్టి శుభాశుభాలు, శుభాలు ఏమిటి, అశుభాలు ఏమిటి, ఎప్పుడు జరగబోతున్నాయి, ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, మంచి ఎప్పుడు జరుగుతుంది, అలాగే చెడు కూడా ఎప్పుడు జరుగుతుంది, ఆ చెడును మనము
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఆ చెడును కూడా మనము తప్పించుకోవడానికి మార్గాలంటూ ఉన్నాయన్నమాట. అది తెలియచేసేదే రాశి ఫలాలని చెప్పచ్చు, జ్యోతిష్యం అని చెప్పచ్చు. ఎందుకంటే బాగుంది జరుగుతుంది అన్నప్పుడు అవసరం లేదు ఎవరికైనా కూడా. బాగలేదు, మనం ఎంత చేసినా కూడా కలిసి రావడం లేదు, మనం ఎన్ని చేసినా కూడా రివర్స్ అవుతున్నాయి అన్నప్పుడే ఇది అవసరం. అదే కదా, దెబ్బ తగిలినప్పుడు మాత్రమే తల్లి గుర్తుకొస్తుంది. ఎవరైనా సరే దెబ్బ తగలగానే అమ్మ అంటారు. అప్పుడు భార్య అనరుగా, దెబ్బ తగలగానే ఆ భార్య అంటారా, అనరుగా, అమ్మ అంటారు. అలా అమ్మ లాంటిదే జ్యోతిష్యం. అది అమ్మకైనా అలాగే బిడ్డకైనా ఎవరికైనా ఇది అత్యంత అధునాతనమైనటువంటి సనాతనమైనటువంటి మార్గాలన్నింటినీ కూడా ఒక దిక్చూచిలాగా తెలియచేస్తుంది. ఎవరు ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరు ఎలా నడుచుకుంటే వాళ్ళు బాగుపడతారు, ఎవరు ఏ విధంగా నడుచుకుంటే పడతారు, దెబ్బతింటారు, నష్టపోతారు అనేది అన్నీ కూడా క్లియర్గా తెలియచేస్తుంటుంది. అయితే వృషభ రాశి వారికి ఈ 2026 జనవరి నుండి వచ్చేటువంటి 27 జనవరి వరకు ఈ గ్రహస్థితుల ప్రభావం బట్టి చూసుకుంటే ధనస్థానంలో వృషభ రాశి, రెండో ఇంట మిథున రాశిలో గురువు ధనస్థానంలో ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ స్థానము గురువుకి అనువైనది కాదు. ఆ స్థానం బుధ స్థానము, బుధుని ఇంట్లో గురువు ఉండడం వల్ల రెండోది వచ్చేసి ఆ స్థానం ఈయనకు అంత అనుకూలమైనటువంటి కాదు. కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ప్రతి విషయాలలో, ప్రతి రంగాలలో ఒడిదుడుకులు బాగా అధికంగానే ఉంటాయి. ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. కష్టపడాలి, శ్రమించాలి. దానికి తోడు నువ్వు నేను కష్టపడుతున్నాను అని అనుకోవడం కన్నా కూడా ముందు దైవ దర్శనం, తర్వాత కష్టం. ఏమిటి? మొదటిగా దైవ దర్శనం, ఆ తర్వాతే నువ్వు ఏ పనైనా ప్రారంభం చేయి. భగవంతుడి మీద భారం వేసి, అంటే భగవంతుని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఏ పనైనా కూడా నువ్వు ప్రయత్నం చేయి, ప్రారంభం చేయి. తప్పకుండా కష్టాల్లో కూడా సమయానుకూలంగా పని నెరవేరుతుంది. ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా లేడు కాబట్టి ప్రతి దాంట్లోనూ, ప్రతి విషయాలలోనూ ఊరించినట్టు అయినట్టు మనం ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటుంటాం. నేను ఇది చేస్తున్నాను, కలిసి వస్తుంది, ఈ పని చేస్తున్నాను, ఇది అవుతుంది, నెరవేరుతుంది, నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను, ఇందులో నాకు డబుల్ మార్జిన్ ఎక్కువగా ఆదాయం వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేసుకొని దిగొద్దు. ఏ పని అయినా కూడా, ప్రతి పనిలో కూడా అంతే, అది చెయ్యాలి. ఆటోమేటిక్గా గురువు మారుతున్నాడు కాబట్టి జూన్ 1 తర్వాత కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తృతీయ స్థానం, 3వ ఇంట, అది కూడా అప్పుడు కుటుంబ స్థానం. అది ఎవరికి? వృషభ రాశి వాళ్ళకి. గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి మట్టి పట్టుకున్న బంగారమే. ఎవరికి? వృషభ రాశి వాళ్ళకి. కుటుంబ స్థానంలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే గురువు మారుతాడో అక్కడి నుంచి వీళ్ళ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. శత్రువులు కూడా మిత్రులు కావాల్సిందే. శత్రువులు కూడా, ఎందుకంటే ఈ శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకు అడుగడుగున ఆటంకాలు కలగచేసేవాళ్ళు, అవరోధాలు కలగచేసేవాళ్ళు. అలా ఎవరు చేస్తారు అని కూడా అనుకుంటుంటారు. మనం ఎవరినన్నా జాబ్ గురించి పోయి అడిగినా, లేదంటే మన అవసరం కొద్దీ ఎవరిన పోయి డబ్బులు అడిగినా, మనం వాళ్ళకి ఇవ్వాలనిపించినా పక్కన వాళ్ళు దాన్ని చెడగొడతారు, దాన్ని చెడగొట్టేస్తారు. అది తెలియనటువంటి ఒక నెగిటివ్ షాడో. అక్కడే ఒక శత్రువు అనేవాడు ఏర్పడతాడు, దాన్ని చెడగొట్టేస్తాడు. అలా అనమాట. అదే గురువు 3వ ఇంట మారుతున్నాడు, కుటుంబ స్థానంలోకి మారుతున్నాడు. 1 తర్వాత అదే శత్రువే పిలిచి వాడికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. ఏమిటి అంటే ఆ శత్రువే నీకు డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే వాడికి కావాల్సిన వడ్డీ ఏమిటి, వాడికి అవసరం, వాడికి సంపాదన కావాలి, వడ్డీ కావాలి. లేదంటే ఆ వ్యక్తి దగ్గర గొప్ప మంచి పేరు గుర్తింపు పొందడానికి కోసం కూడా వాడు పిలిచి ఇస్తాడు. అంటే మనసు చేంజ్ అవుతుందన్నమాట. ఏమవుతుంది, మనసు అనేది మారుతూ ఉంటుంది. ఇదే ప్రధాన కారణం. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ ఒకే విధంగా జీవించడు, మారుతూ ఉంటాడు. ఏమిటి, అది బుద్ధి మారుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఏం చేస్తారో ఊహించలేరన్నమాట. మంచివాడు చెడ్డవాడవుతుంటాడు, శత్రువు అవుతుంటాడు, శత్రువు వచ్చేసి మంచివాడవుతుంటాడు. అదే ఊహించినటువంటి ట్విస్ట్ అంటారు ఇవి. మనం వీడు శత్రువు అనుకున్నామే, వీడు మనకు సహాయం చేశాడు అంటే గురువు యొక్క ప్రభావం మార్చేస్తుంది. గురువు యొక్క ప్రభావం మార్చేస్తుంది. మనము రూపాయి పెట్టుబడి పెడితే ₹1,00,000 లాభం వచ్చే అటువంటి యోగం కూడా ఏర్పడుతుంది. దాన్నే గజకేసరి యోగం కూడా అని చెప్పుకోవచ్చు. గజకేసరి యోగం అని కూడా చెప్పచ్చు. అట్లా ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతానికైతే ఒడిదుడుకులు ఉన్నాయి ప్రతి విషయాల్లో, ప్రతి రంగాల్లో కూడా. విద్యార్థులకు కావచ్చు, వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా కావచ్చు, లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కావచ్చు, ప్రస్తుతానికి కుటుంబ వ్యవహారాలు కావచ్చు, అంత అనుకూలంగా లేవు వీళ్ళకు కూడా. కాస్త మంచి టైం మరి ఎప్పుడు వస్తుంది అంటారు గురుగారు వీళ్ళకి? జూన్ తర్వాత గురువు కుటుంబ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి కుటుంబ వ్యక్తులందరూ సహకరిస్తారు. నువ్వేదైనా ఒక పని చేయాలనుకో, వాళ్ళు ఆలోచించకుండా చెయ్యి, ప్రారంభం చెయ్యి, ఎందుకు రోజు చెప్తూ ఉంటావు, చేసి నీకు ఏదైనా సాయం కావాలంటే మేము చేస్తాము అని కుటుంబం కూడా సహకరిస్తుంది. కుటుంబం కూడా సహకరిస్తుంది. అలా అన్నమాట, మారుతుందన్నమాట. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి జూన్ తర్వాత. అలాగే వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఇంకా తర్వాత డిసెంబర్ తర్వాత ఇంకా చాలా బాగుందనుకోండి, మళ్ళీ ఉగాది వరకు కూడా అది ఇంకా యోగంగా ఉంది. ఇది మెల్లమెల్లగా ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నమాట వీళ్ళ అభివృద్ధి అనేది. ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత, ఇద్దరి మధ్య మంచి అవగాహన, ఏకాభిప్రాయాలు, అంటే ఇద్దరు కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడం, ఇద్దరు ఒకే మాట మీద నడవడం, అలాగే అనుకున్న పని ఇద్దరు కూడా పూర్తి చేయడం, ఇలా ప్రతి విషయాల్లో కూడా అనుకూల వాతావరణాలు అనేది మెండుగా ఉన్నాయి. అడుగడుగున కుటుంబ అనుగ్రహం, బంధువుల యొక్క సహాయ సహకారాలు, అలాగే తోబుట్టువులతో సఖ్యత, వాళ్ళ వల్ల కూడా సహాయ సహకారాలు, లేదా భార్య వల్ల కూడా కలిసి వచ్చే అవకాశము ఉంది. భార్య వల్ల అంటే భార్య వాళ్ళ ఇంటి తరపున నుంచి, అంటే అత్తమామల తరపున నుంచి కావచ్చు, బామర్దుల తరపు నుంచి కావచ్చు, లేదంటే భార్య చెల్లెళ్ళ తరపుల నుంచి కావచ్చు, అలా ఎవరి తరపునైనా కానీ భార్య తరపు నుంచి కూడా ఆర్థిక పరంగా కలిసి రావచ్చు, లేదా ఇంకా అనేక అంశాలలో కూడా అందరి సహకారాలు కూడా అందే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి. ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ప్రాపర్టీస్ కొనాలనుకునే వాళ్ళకి ప్రస్తుతానికి అంత ఇప్పుడు అనుకూలం లేదు. కొన్నా కూడా ఏమవుతుంది అంటే నత్తనడకన డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అంటే సపోజు స్థలం కొన్నామనుకుందాం. ఎందుకు ఈ స్థలాన్ని మనం ఈరోజు ఒక గజం ₹1,00,000 పెట్టి కొన్నాం, ఇది రేపు 2,00,000 అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ చేసి ఇప్పుడు కొన్నామనుకో, అది రాకపోవచ్చు. మనం కొన్న టైం అన్నమాట అది. ఏమిటి, కొన్న టైం. లేదా మనం అది కొన్నా నుంచి మనకు కష్టాలు స్టార్ట్ అయిపోవచ్చు. కష్టాలు, నష్టాలు, ఏదన్నా కొంటే కలిసి రావాలి కానీ మిస్ఫైర్ అవ్వకూడదు. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవి ఆ సమస్యలు పడే వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. ముందుగా వీటి గురించి తెలియని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటే ఏదో సోదిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే
ఆ సమస్య అనుభవించే వాళ్ళకి మాత్రమే క్లియర్గా క్లుప్తంగా అది అవగాహన అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా మనం ఏంటంటే ప్రాపర్టీస్ కొనేటప్పుడు మనం కొన్న దాని వల్ల నష్టపోకూడదు. అందుకనేసి తర్వాత కొన్నట్టు అయితే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కొన్నా కూడా అది వీళ్ళకు కలిసే వస్తూ ఉంటుంది. కలిసి వస్తున్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఏమిటి? కలిసి వచ్చిన దాన్ని మళ్ళీ మనము అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అది అలా ఉన్నా కూడా ఇంకా దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదే దానికి సామెత ఉంది, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా. మనం ఒక ప్లాట్ కొన్నప్పుడు కలిసి వస్తున్నది అనుకోండి, ఆ స్థలం అలాగే ఉన్నాయంటే ఇంక అట్లాంటి 10 స్థలాలు కొనగలం. ఏమిటి? అటువంటి ప్రాపర్టీస్ ఇంకా ఎన్నో కొనగలుగుతాం. అలాగే మనం అది కొన్న తర్వాత కలిసి రావడం లేదు అనుకోండి, దాన్ని ఇంకా ఉంచుకున్నాం అనుకోండి, మనం ఇంకా కూడా అగాధంలోకి వెళ్ళిపోయే అవకాశము ఉంది. ఏమిటి? పూర్తిగా దిగజారిపోయే అవకాశము ఉంది. అధపాతాళానికి అంటారు, ఏమంటారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అంత సమస్యలు ఉన్నాయి. అందుకు దాన్ని తెలివిగా జాగ్రత్తగా మనకు అది కొన్న తర్వాత 1, 2, 3, 4 సమస్యలు, నెగటివ్ సమస్యలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వెంటనే దాన్ని 6, 3 కన్నట్టుగా అసలు వచ్చినా సంతోషపడి అమ్ముకోవాలి. ఏమిటి? నష్టం రాకుండా అసలు వచ్చింది చాలు సంతోషం అని దాన్ని అమ్మేసుకోవాలి. అది అలాగే ఉంచుకున్నామంటే దానివల్ల మనకు అధికమైన నష్టాలు, కుటుంబ కలహాలు, భారీ నష్టాలు కూడా ఏర్పడే అవకాశము ఉంది. అంటే ప్రాపర్టీస్ అంటే అది ఒకటనే కాదు, ఏదైనా సరే అలాంటివి అయితే ప్రస్తుతం అంత అనుకూలం లేదు కాబట్టి. అలాగే జూన్ తర్వాత ఎప్పుడైనా ప్రారంభం చేసుకోండి. మీరు ఏది చేసినా, మీరు ఆడిందే ఆట, మీరు పాడిందే పాట, మీరు ఏ రంగంలోకి వెళ్ళి ప్రయత్నం చేసినా ఆ రంగంలో 3 పూలు 6 కాయల్లా మీరు రాణించగలుగుతారు. ఆ సంస్థను కూడా అభివృద్ధి, డెవలప్మెంట్ చేయగలుగుతారు. ఇలా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగే అవకాశం ఉంది. మీ శ్రమకు గుర్తింపు కలిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రశంసల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందరూ మెచ్చుకోవడం, వాళ్ళకు పత్రాలు, మూమెంట్లు, అవార్డులు, రివార్డులు, ఇలా అనేక రూపాలలో వీళ్ళను వీళ్ళకు ఒక గుర్తింపు కలుగుతుంది 10 మందిలో. మంచి ప్రావీణ్యత, మంచి గవర్నమెంట్లో అయితే మాత్రం వీళ్ళకు విశేషమైనటువంటి గుర్తింపు, ఇలాంటివి అనేక విధాలుగా కూడా వీళ్ళు సంతోషం, ఆనందం. ఎందుకంటే 10 మంది పొగిడితే ఎలా ఉంటుంది? సంతోషపడతారు. అలాగే 10 మంది అదే తిడితే ఎలా ఉంటుంది? అలా బాధపడతారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంత అనుకూలం లేదు కాబట్టి ఏ విషయంలోనైనా కూడా తగిన జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళు కూడా, వృషభ రాశి వాళ్ళు 2026 జనవరి నుండి 27 జనవరి వరకు వీళ్ళకు కూడా 2 భాగాలే. ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. అలా అనేసి మొత్తం కాదు, కానీ కొద్ది రోజులు బాగుంది, కొద్ది రోజులు బాగలేదు. గురువు మారడంతో వీళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే శని ప్రభావం కూడా వీళ్ళకు అనుకూలంగానే కూడా మారుతుంది. ప్రస్తుతం ఇంకా మిగతా గ్రహాలు, కుజుడు కావచ్చు, అలాగే శుక్రుడు కావచ్చు, రాస్యాధిపతి, వృషభ రాస్యాధిపతి, అలాగే కుజుడు కావచ్చు, వీళ్ళు కూడా మారుతున్నారు. కాబట్టి వీళ్ళ ప్రభావం వల్ల కూడా కొంతవరకు ప్రజెంట్లీ ప్రమాదాలు సంభవించే అవకాశము ఉన్నాయి. వాహన ప్రమాదాలు కావచ్చు, లేదా ఏదైనా గాయాలు కావచ్చు, లేదా వీళ్ళకు కూడా కాస్త కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం. కాబట్టి ప్రతి విషయాలలో కూడా చొరవ తీసుకోకుండా ఆలోచించి అడుగేయడం ఈ రాశి వాళ్ళకి కలిసే వస్తుంది. తొందరపాటు అనేది ప్రస్తుతం పనికిరాదు. అలాగే జూన్ తర్వాత మీరు ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటారు, వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశము ఉంది. మంచి మంచి కొత్త నూతనమైన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు ఆ తర్వాత బాగా పుంజుకోవడం జరుగుతుంది. జూన్ తర్వాత మందకుడిగా జరిగేటువంటి వ్యాపారాలు కూడా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. బాగా
లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు బాగా జరిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి వృషభ రాశి వారికి. ఇలా అనేక విషయాలలో బాగుంది. విద్యార్థులకు కూడా వీళ్ళకు కూడా ఈ ప్రస్తుతం మార్చి, ఏప్రిల్ ఈ మూమెంట్‌లోనే కాబట్టి ఈ రాశి వారికి కూడా విద్యార్థులకి కాస్త శ్రమతో కూడుకొనుంది. పట్టుదలతో విద్యార్థులు వీలైనంత వరకి గణపతిని ఆరాధిస్తూ, గణపతిని దర్శనం చేసుకుంటూ ఇంకా బుధవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఉత్తరేణి పుల్లలు, ఉత్తరేణి ఆకులతోటి బుధవారం లేదా ఆదివారం మనకు గణపతికి అష్టోత్తరం జరిపించడాలు, పెసలతో నైవేద్యం పెట్టడం కానీ, ఎవరికి గణపతికి, మహాగణపతికి పెసలు నైవేద్యం పెట్టడం, ప్రదక్షిణ చేసుకోవడం, ఇలా ఈ విద్యార్థులు చేసినట్టయితే ఈ సమస్యల నుంచి బయటపడి వాళ్ళు చక్కగా పాస్ అవుతారు. ఫెయిల్ కాకుండా పాస్ అవుతారు విద్యార్థులు. అలాగే ఉద్యోగస్తులకి ప్రస్తుతం వాళ్ళు ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా కూడా శ్రమకు గుర్తింపు లేదు. మరి గుర్తింపు లేకపోగా చేసినందుకు మళ్ళీ రివర్స్ అంటే మాటలు. ఎందుకంటే ఒకటి చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడంటే చుట్టుపక్కల ఆ స్టాఫ్ అంతా కూడా వాడి పైన నెగిటివ్ దుష్ప్రచారాలు చేసే అవకాశం ఉంది. వాడి క్రెడిట్ని వీళ్ళు ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే కష్టం ఒకటిది, ఫలితం ఇంకొకటిది. అది సొమ్ము ఒకటిది, సోకొకటిది అంటారు కదా. ఇలా ఈ విధమైనటువంటి ఇది ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం. అలాగే జూన్ తర్వాత ఆర్థికపరమైనటువంటి యోగాలు విశేషంగా ఉన్నాయి. కుటుంబ కలహాలన్నీ కూడా వైదొలిగిపోయి అందరూ సఖ్యత, బంధుమిత్రులతోనూ కలయిక, ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడము, విందులు వినోదాలలో పాల్గొనడం, అలాగే వీళ్ళు శుభకార్యాలు వీళ్ళ చేత జరిపించడం కానీ, లేదా వీళ్ళింట్లోనే అధికంగా శుభకార్యాలు జరిగే అవకాశం కానీ, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వాహన ప్రారంభాలు, నూతన వ్యాపార ప్రారంభాలు, సంతాన యోగాలు, ఇలా అనేకమైనటువంటి మంచి శుభవార్తలు వినడం, సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు వినడం, అభివృద్ధికి ఆనందానికి అంతే లేదు, అవధులు లేకుండా ఉండడం అనేది ఆ తర్వాత వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది ప్రతి విషయాల్లో కూడా. మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం అంత అనుకూలం లేదు. ఏ పనైనా సరే తర్వాత ప్రారంభం చేసుకోండి, కలిసే వస్తుంది, బాగుంటుంది కూడాను. మొదటి 6 నెలలు కాస్త గడ్డు కాలం కాబట్టి వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? మంచి విషయం అడిగారు. విద్యార్థులకు అయితే గణపతిని ఆరాధించడం చాలా మంచిది. మిగతా వాళ్ళందరికీ సర్వకార్య సిద్ధిరస్తు అన్నట్టుగా ఏ పనైనా కూడా నెరవేరడం కోసం, కుటుంబ కలహాల నుంచి బయటపడడం, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో చక్కగా మంచిగా సాగడానికి, అలాగే వ్యాపార అభివృద్ధి జరగడానికి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి పూజలు జరిపించడం కానీ, లేదంటే స్తోమత ఉంటే హోమాలు జరిపించడం కానీ, ఈ యొక్క పంచముఖ ఆంజనేయ హోమాలు జరిపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసినట్టయితే వాళ్లకు గడ్డు కాలంలో కూడా సుఖం దక్కుతుంది, కష్టకాలంలో కూడా సుఖం. అంటే ప్రస్తుతం ఈ 6 మాసాలు కూడా అన్ని విషయాలలో కూడా వీళ్ళు అధిగమించే అవకాశం ఉంది, అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. మనకు టైం బాగలేనప్పుడు తప్పకుండా దిక్కు ఏమిటంటే దైవమే దిక్కు. కాబట్టి దీనికి మనము ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనము రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే మరీ మంచిది. చేసుకోలేని పక్షాన కనీసం వారానికి ఒక రోజన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తమలపాకులతోటి ఆంజనేయ స్వామికి అర్చన చేయించడం, అష్టోత్తరాలు జరిపించడం, హనుమాన్ చాలీసా చేయించడాలు, అది మన ఇంట్లోనే చేయించుకోవచ్చు, లేదంటే గుడికి వెళ్ళి చేయించడం, ఇలాంటివి చేస్తే వీళ్లకు ఆ ఆటంకాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. అనుకున్న పని సమయానుకూలంగా నెరవేరుతుంది. ప్రతి విషయాలలో కూడా కాస్త
మనసు ప్రశాంతత కుదుట పడుతుంది. ప్రతి రంగాలలో రాణించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు నెరవేరుతుంది. అక్కడ వెళ్ళి స్థిరపడతారు. అలాగే న్యాయశాఖ వ్యవస్థ వాళ్ళకు కూడా చాలా బాగా రాణించగలుగుతారు. అన్నిట్లోనూ అధిగమించగలుగుతారు. సాహసమే జీవితం అన్నట్టుగా ప్రతి దాంట్లో మనోధైర్యంతో ఎటువంటి అడ్డంకులైనా కూడా పూర్తిగా అధిగమించి న్యాయం చేయగలుగుతారు. ఇలా అనేక విషయాలలో కూడా వీళ్ళకు బాగానే ఉంది. చక్కగా కలిసే వస్తుంది. ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 100% వీళ్ళైతే ఆంజనేయ పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం, పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం, లేదంటే వీరాంజనేయ హోమాలు జరిపించడం కానీ చేస్తే శత్రు వినాశనం. ఏమిటి? శత్రువులు వినాశనం. అలాగే వీళ్ళు ప్రతి దాంట్లోనూ ధైర్యంగా నిద్రపోతారు. కలలో కూడా వీళ్ళకు భయం అంటే తెలియదు. చేసినటువంటి పూజాఫలం వల్ల అన్ని రంగాల్లో కూడా వీళ్ళు ప్రతి రంగంలో కూడా రాణించగలుగుతారు. అంటే ఎవరెవరు ఏ శాఖలో ఉన్నారో రాజకీయ నాయకులు, ఒకరు ఆర్థిక శాఖ, ఒకరు న్యాయశాఖ, అదే హోంశాఖ, ఇలా అన్నీ ఉన్నాయి కదా. ప్రతి రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రంగాలలో వాళ్ళు అధిగమిస్తారు. ప్రజలలో మళ్ళీ మంచి గుర్తింపు లభిస్తుంది. వీళ్ళకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఈ ఆంజనేయ హోమాలు జరిపించడం వల్ల అన్ని విధాలు కూడా కలిసే వస్తుంది. ఒకటి కాదు, కుటుంబ యొక్క బంధాలు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం, ఆర్థిక సమస్యల నుంచి వాళ్ళు బయటపడి అభివృద్ధి చెందడం, ఇయే కాకుండా ఆయుష్ ప్రకారంగా కూడా దినదిన గండాలన్నింటినీ కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి, వాటన్నిటి నుంచి కూడా లెక్క చేయకుండా బయటపడడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ శాతం ఇవి ప్రమాదాలు, మరణాలు ఇవి అధికంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అపసవ్యకాల సర్పదోష ప్రభావం ఒకటి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావం వల్ల ప్రపంచమంతా కూడా యూనివర్సల్గా అధిక ఉష్ణం వల్ల ప్రాణహాని అధికంగా ఉంది. ప్రపంచమంతా కూడా ఆస్తి నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. భూమిపైన ఎక్కువ శాతం ఫైరింగ్ జరగడాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ హోమాలు జరిపించడం వల్ల ఈ అన్నిటి నుంచి మనము బయటపడతాము. అందులోనూ ఈ వృషభ రాశి వారు తప్పకుండా ప్రతి విషయాల్లోనూ వాళ్ళు అధిగమిస్తారు. అనుకున్నది నెరవేరుతుంది, సాధిస్తారు, స్థిరపడతారు కూడా. చక్కగా కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో